అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట రామకృష్ణ కందగట్ల గారు పాడినారు. ప్రొడ్యూసర్ అల్లం శ్యామ్ గారు. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వం ఎటుబాయరో. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వం ఎటుబాయరా. డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వం ఎటుబాయరా. డబ్బు బంధాలే మిగిలేనురో, ప్రేమలే దూరమయ్యేనురా. మమతలే మాసిపోయేనురా, నాటకాల ప్రేమలే మిగిలేనురా. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వం ఎటుబాయరా. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వం ఎటుబాయరా. ఆనాడు బంధువులు ఇంటికొస్తే చాలు, ఉన్నన్ని రోజులు పండుగే, గుండె నిండుగా సంబురమే. ఆరు బయట నులక మంచంపై పడుకొని కబురులెన్నో చెప్పుకుంటుంటే మనసు నిండుగా సంతోషమే. వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతుంటే ఇంకో రోజు ఉంటే బాగుండుననిపించి ఎక్కే బస్సు వచ్చి వెళ్ళిపోయేదాకా చెప్పులు దాచిన జ్ఞాపకమే. బరువైన గుండెతో బాధపడేది, కన్నీళ్లతోనే సాగనంపేది. బరువైన గుండెతో బాధపడేది, కన్నీళ్లతోనే సాగనంపేది. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వం ఎటుబాయరా. రాను రాను మనిషి కొత్తదనము కోరి స్వార్థముతోనే బతుకుతుండి, విలువలన్నీ నేడు మరచిపోయి అయిన వాళ్లతో అనుబంధం అంటే మొక్కుబడులుగా మారిపోయే. రక్త సంబంధాల ఉనికి మంట కలిసే. ఒకటే ఊరిలో ఉంటున్నా ఏడాదికోసారి కలుసుడాయే. ధనవంతులుగా కొంత మారిపోతే నిరుపేద బంధువులు మరచిపోయే. డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద, నిరుపేద బంధువులకు ఇంకొక మర్యాద. డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద, నిరుపేద బంధువులకు ఇంకొక మర్యాద. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వం ఎటుబాయరా. డబ్బు బంధాలే మిగిలేనురో, మనుషులే దూరమయ్యేనురా. రక్తం పంచుకొని ఒకటే ఇంటిలో జన్మను ఎత్తి కూడా పెరిగిన అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళైన వేడుక ఏదైనా జరిగితే తప్ప కలుసుకోవడం జరగదాయే. మనసారా మాట్లాడుకోరాయే. భోజనాలకు గంట ముందు వచ్చి పని ఏదో ఉందన్న సాకుతోటి మొక్కుబడిగా భోజనం అయిన వెంటనే ఉంటామంటూ వెళ్ళిపోవుడాయే. కన్న తల్లిదండ్రులను పలుకరించే తీరిక లేని సంపాదనాయే. కన్న తల్లిదండ్రులను పలుకరించే తీరిక లేని సంపాదనాయే. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వం ఎటుబాయరా. డబ్బు బంధాలే మిగిలేనురో, ప్రేమలే దూరమాయేనురా. ఆనాటి ప్రేమలు ఏమాయరో, బంధాలు బంధుత్వం ఎటుబాయరా. ఆనాడు ప్రేమలు ఆప్యాయతలు ఎలా ఉండేవి, నేడు అంతరించిపోతున్న మానవ సంబంధాలు ఏదో ఒక రోజు అందరూ వెళ్ళిపోవలసిందే. ఉన్నన్ని రోజులు తమ బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా ఉండాలని, అందుకు రామకృష్ణ కందగట్ల రాసిన ఈ పాట నేను పాడటం జరిగింది. ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అందరూ పూర్తి పాట విని ఆనందించగలరు. చూసి మీ బంధువులకు అందరికీ షేర్ చేయగలరు. ఇట్లు కందగట్ల రామకృష్ణ గారు.